చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల్ల రాకేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. నమస్తే ఇద్దరికి కూడా. పాపారావు గారు నమస్తే మీకు కూడా. ముందుగా రాకేష్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మూసి ప్రక్షాళన బీఆర్ఎస్ హయాంలో ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భం బీఆర్ఎస్ మోడల్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా, ఒక్క కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేయకుండా ఎలా అమలు చేయాలనేది స్పష్టంగా ప్రజల ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. ఓవైపు బీఆర్ఎస్ మోడల్ ఉంది, మరోవైపు బుల్డోజర్ మోడల్తో 1,50,000 కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించారు. ఎట్లా చూడాలి నిన్నటి పర్యటనను? అలాగే మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్, గుడ్ మార్నింగ్ అండి. సీతారామరాజు గారు మీకు, అదేవిధంగా పాపారావు గారికి, టీవీఎస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మనం అభివృద్ధి అనేది ఏ మోడల్లో చేస్తున్నాం స్పష్టంగా మనం ప్రజలకు ఒక సందేశాన్ని అందించాలి. నెంబర్ 1 వచ్చేసి ఏదైతే మూసీ ప్రక్షాళన అంటే ఏంటి? మూసీ చుట్టూ ఆకాశ హర్మాలు కట్టేసి మొత్తం మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు కట్టేసి అది మూసీ ప్రక్షాళన అన్నారు, బ్యూటిఫికేషన్ అన్నారు, లూటీ అంటారు. బ్యూటిఫికేషన్ చాటున జరుగుతున్న లూటీ అంటారు. ఇప్పుడు కావాల్సింది ఏంది? మూసీ ప్రక్షాళన అంటే మూసీలో ఉన్నటువంటి ఏవైతే వాటర్ ఉన్నాయో, ఇప్పుడు డొమెస్టిక్ యూటిలైజేషన్ వాటర్ ఉందో, ఈ వాటర్ని అంతా కూడా ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో దాన్ని అంతా కూడా సివరేజ్ వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. దానికి ఎస్టీపీలు కట్టాలి. కేటీఆర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పష్టమైన అవగాహనతోటి ఒక మూసీ రివర్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి దానికి ఫస్ట్ రాథోడ్ అని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే ఉండే, తర్వాత సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దానికి చైర్మన్ అయ్యారు. అది దానికి ఏం మొత్తం ప్రణాళిక మొత్తం వ్యయం 16,000 కోట్లు. అంటే ఎంత? ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బాపుఘాట్ నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, లేకపోతే గండిపేట నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏది ఉప్పల అవతల దాకా మొత్తం కూడా 16,000 కోట్లతో ఒక ప్లాన్ చేయడం జరిగింది. ఆ 16,000 కోట్లలో ఏం చేయాలి అంటే 16,000 కోట్లలో దాదాపు మొత్తం అన్ని ఎస్టీపీలు నిర్మాణం చేయాలి. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ కడతాం కదా మూసి మీద, కట్టిన వాటినే మనం ఒక డ్యామ్స్ లెక్క యూటిలైజ్ చేయాలి. వాటికి షట్టరింగ్ పెట్టుకోవాలి. దాంట్లోకి డస్ట్ క్లీనింగ్ అంటే దాంట్లో చెత్త ఏదైతే వస్తుందో మూసిలో ఎక్కడికక్కడ క్లీన్ చేయాలి. అంటే ఒక 10 లెవెల్లో 10 బ్రిడ్జిలు ప్లాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూసీ మొత్తం ఎక్స్ప్రెస్ కారిడార్, అంటే మూసీ రివర్ ఫ్రంట్ బేస్ చేసుకొని ఆ పక్క నుంచి ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ కూడా నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఇంత ప్రణాళిక రూపొందిస్తే ఖర్చు ఎంత? 16,000 కోట్లు. అదే మాట నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అరే మీకు చేత కాకపోతే చెప్పండి, మేము ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రాంత బిడ్డలమే కదా, హైదరాబాద్ మాకు డెవలప్ చేసుకోవాలని ఉంటుంది కదా, సరే మేము ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నా కానీ ఆ ప్రాజెక్ట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయని 16,000 కోట్లలో కంప్లీట్ చేసి చూపిస్తాం అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని పక్కన ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఏకో పార్కులు డెవలప్ చేయడం జరిగింది. వాటి పక్కన శిల్పారామాన్ని ఎస్టీపీలు నిర్మాణం జరిగింది. ఎస్టీపీలలో దాదాపు ఇప్పుడు 34 ఎస్టీపీలు నిర్మాణం చేస్తే దాదాపుగా 10 నుండి 12 ఎస్టీపీలు వర్క్ చేస్తున్నాయి. ఆ వాటర్ కంపారిజన్ నిన్న చూపించారు, ఆ ఫోటోలో మీకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారితో మేము కూడా ఆ ఎస్టీపీల దగ్గరికి వెళ్ళాం కాబట్టి అక్కడ స్పష్టంగా చూసినాం. బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి వాటర్ కూడా చూపెట్టడం జరుగుతుంది. అంటే మనం స్వచ్ఛమైన జలాన్ని, అంటే కిందికి ఏదైతే పోతుందో నల్గొండకు పోతుందో ఆ వాటర్ని అంతా ఇక్కడనే మనం ప్యూరిఫై చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోద్దని చెప్పి ఎప్పుడు కానీ ఒక ప్రణాళికబద్ధంగా కేసీఆర్ గారి పాలనలో ఆలోచించడం జరిగింది. ఇదే బ్యూటిఫికేషన్ ఇట్లాంటి ప్రపోజల్ ఈ రోజున్న ఆఫీసర్లు ఆ రోజు లేరా? కేసీఆర్ గారు కూడా ఇచ్చారు. సరే ఈ ఇండ్లు తీసేయారు, ఆయన అరే ఇళ్ళని తీసేసి మొత్తం జీవన విధానాన్ని డిస్టర్బ్ చేసి నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు? ఇది బ్యూటిఫికేషన్ ప్రజల జీవన మనుగడ గురించే కదా. అలాంటి ప్రజల్ని డిస్టర్బ్ చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటి? ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా ఏది కేరళకు ఒక 1,000 కోట్లు కప్పం కట్టాలి. దానికి ఏంది? గాంధీ విగ్రహం పెడతాం, 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం పెడతాం. మొత్తం మూసీ రివర్ ఫ్రంట్ మొత్తమే కేటీఆర్ గారు 16,000 కోట్లతో అవుతుంది అంటే నువ్వు గాంధీ విగ్రహం ఒక్కదానికి పెట్టడానికి 5,000 కోట్లు అంట. దేనికి పెడుతున్నావు? అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూలగొడతా, మొత్తం 450 అపార్ట్మెంట్ను మొత్తాన్ని కూలగొడతా, వాళ్ళని నిరాశ్రయం చేస్తుంటే ఏం లెక్క ఇది? అంటే నువ్వు బ్యూటిఫికేషన్ చేస్తున్నావా కంప్లీట్గా దీన్ని? అంటే ఒక సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్ అంటే మొత్తం సెటిల్మెంట్ దీంట్లోనే డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం వెలుగుమట్ల చూసినాం, దానికి ఇప్పుడు ప్రతి మంత్రి 100 కట్టాలి, సీఎం గారు 1000 కట్టాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ట్యాక్స్, రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ ట్యాక్స్ కట్టాలి. సీఎంకి ఒక 1000 ఇచ్చారు, మంత్రులకు మనిషికి 100 ఇచ్చారు. 100 కట్టాలి వీళ్ళు ఇప్పుడు కేరళ ఎలక్షన్లు కాబట్టి. కట్టాలంటే ఏంది? ఇప్పుడు
వెలుగు మాట్లాడ ఇటు దిక్కు పొంగులేటి జాగాలు ఉన్నాయి, అటు దిక్కు తుమ్మల జాగాలు ఉన్నాయి. Okay. ఇద్దరు జాగాల మధ్యలో గుడిసెలు ఉంటే అబ్బో మాకు దారాస్తలేదని చెప్పేసి దాన్ని మొత్తం ఖాళీ చేపించేసి ఓకే ఇక్కడ చూస్తున్నాం. రాఘవ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొడుకు ల్యాండ్ కబ్జాలు ఎట్లా చేస్తుండో, Okay. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ ఎట్లా చేస్తుందో ఇవన్నీ చూస్తున్నాం. మీరు చూడండి ఇప్పుడు ఈ మంత్లో ఏదైతే బడ్జెట్ మంత్లోనే Right. బిల్లులు అన్ని శాంక్షన్ అవుతాయి. ఎవరికి శాంక్షన్ అవుతాయి అంటే మొత్తం ఈ ఏవైతే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ కావచ్చు, మెగా కన్స్ట్రక్షన్ కావచ్చు, లేకపోతే ఏవేవైతే పెద్ద పెద్ద కంపెనీ పొంగులేటి కంపెనీ కావచ్చు, Okay. లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీ కావచ్చు, వెంకటరెడ్డి కంపెనీ కావచ్చు, ఈ కంపెనీలకు అన్నిటికీ బిల్లులు క్లియర్ అవుతాయి. Okay. మనం చూసినాం కదా ఏంది హైదరాబాద్ క్రికెట్ క్లబ్ నుంచి వెళ్ళి 70 కోట్లు ఒకటేసారి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అరే ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి? ఇప్పటికి ధర్నా చేస్తున్నారు. ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే పాత బిల్లులు ఇచ్చేది ఉంది. ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి? వివేక్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినాయి, మంత్రి వివేక్ కంపెనీకి. ఎందుకంటే ఆయన వంతు 100 కట్టాలి కదా, ఆల్రెడీ 70 వచ్చింది, ఇంకో 30 జమ చేస్తే అయిపోయాయి. Okay. వీళ్ళు ఒకటే పని, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఎట్లా కట్టాలి, దానికి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలి. మన రాహుల్ గాంధీ వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చి మీటింగ్ పెట్టింది, దేనికి పెట్టిండు? తెలంగాణ అభివృద్ధికి పెట్టిండా, లేకపోతే తెలంగాణకు నిధులు వస్తలేవని పెట్టిండా, తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి అని పెట్టిండా? రాహుల్ గాంధీ వచ్చింది ఏంది? రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చినా మహారాష్ట్ర ఎలక్షన్లో అయితే వస్తాడు, బీహార్ ఎలక్షన్లో అయితే వస్తాడు, లేకపోతే మెస్సీ దగ్గర టీషర్ట్ ఆడుకోనికి వస్తాడు. మెస్సీ దగ్గర టీషర్ట్ ఆడుకోనికి వస్తాడంటే కాంగ్రెస్ పార్టీలో అట్లెట్ అంటారు మా రాహుల్ గాంధీ. చూడరు మీరు, అంతకుముందే గ్లోబల్ సమ్మిట్ అయింది, దాని గ్లోబల్ సమ్మిట్కి రాహుల్ గాంధీ రాలే. ఓకే కానీ మెస్సీ దగ్గర టీషర్ట్ ఆడుకోనికి ఆ రోజు టీషర్ట్ అంతా సంకకేసుకొని నువ్వు మొత్తం మెస్సీ వెనక తిరిగిండు. ఓకే ఈ రోజు మళ్ళీ ఎందుకు వచ్చిండు హైదరాబాద్కు? కేరళ ఎలక్షన్ ఉన్నాయి, ఓకే వాటికి ఫండ్ కావాలి. నేను 1000 కడతా అని చెప్పిండు. 1000 ఏం కడతావు, నాకు 2000 కావాలని వచ్చిండు. ఓకే 2000 కావాలన్నా డిస్ట్రిబ్యూషన్ చేసి పడేసిండు. 2000 కాదు సార్, 2500 కడతాం మేము, నా తరఫున ఒక 1000 ఇస్తా, ప్రతి మంత్రి మనిషికి 100 కడతాడని చెప్పేసి ఇప్పుడు వాళ్ళంతా ఆ టార్గెట్ మీద ఉన్నారు. కాబట్టి వెలుగు మాటల రాఘవ కన్స్ట్రక్షన్ ఇప్పుడు బిల్లులని శాంక్షన్ అయ్యే వాళ్ళకే శాంక్షన్ చూడండి మీరు, రైట్ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఓకే కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర దేశం ట్యాక్స్ కట్టాల్సింది తెలంగాణ రాష్ట్రం. రైట్ మనం చూస్తున్నాం మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో అది వాస్తవం అని చెప్పేసి రాకేష్ గారు కూడా అంటున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే గతంలో అభివృద్ధి మోడల్ ఎక్కడ కూడా ఎలాంటి అరాచకం సృష్టించకుండా, పేదల ఇల్లు కూల్చకుండా బీఆర్ఎస్ మోడల్ అమలు చేస్తే ఇప్పుడు ఏకంగా బుల్డోజర్లతో 1.5 కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చే ఏదైతే మోడల్ను అమలు చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, దీనిపై తప్పకుండా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని రాకేష్ గారు స్పష్టం చేస్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపారావు గారు, మనం చూసిన బీఆర్ఎస్ హయాంలో ఓవైపు భారీ రిజర్వాయర్లు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు హైదరాబాద్లో మూసీ ప్రక్షాళనలు కూడా, ఎస్టీపీల నిర్మాణం, దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీల నిర్మాణం కూడా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్టీపీల నిర్మాణం కూడా ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూసాం. క్షేత్రస్థాయి నుంచి కూడా మూసీ ప్రక్షాళనకు గతంలో ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేయకుండా అమలు చేసిన మోడల్ ఓవైపు ఉంటే, ఇప్పుడు ఏకంగా మూసీ ప్రక్షాళన పేరిట ఏకంగా 1.5 కుటుంబాలను రోడ్డున పడేసే ఒక కుట్ర కొనసాగుతుందని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ధ్వజమెత్తారు. మూసీ పరివాహక ప్రాంతంలోని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను కూడా పరిశీలించి ప్రభుత్వానికి నిలదీసిన సందర్భం. ఎట్లా చూడాలి? మూసీ చుట్టూ రోజు రోజుకు ముదురుతున్న మొత్తం వివాదాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఆ బాధితుల ఆక్రందనను ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు మామూలుగా ఒక సేయింగ్ ఉంది, 1000 మాటల కంటే ఒక ఫోటో, ఒక విజువల్, ఒక దృశ్యం శక్తివంతమైంది అనేది. అంటే 1000 మాటలు మాట్లాడి చెప్పడానికి, కన్విన్స్ చేయడానికి చేసే ప్రయత్నం కంటే ఒక ఫోటోతో ఎక్కువగా జనాన్ని కన్విన్స్ చేయొచ్చు. అలాగే నిన్న కేటీఆర్ గారు వెళ్ళి నాగోల్ ప్రాంతంలో మూసీ నది దీనిలో బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారని చూపించిన డెమో ఆయన స్వయంగా వెళ్ళి, మీడియా కూడా వస్తుంది కాబట్టి, తర్వాత మీడియా మీట్ కూడా జరిగింది, ప్రెస్ మీట్ కూడా, కాబట్టి ఆయన స్వయంగా చూపించింది చాలా ఎఫెక్టివ్. వాళ్ళు నాకు చిన్న కంప్లైంట్ ఉంది దీని విషయంలో. ఏంటంటే గతాన్ని ఎంతకాలం నుంచి కూడా మూసీ నది మీద ప్రక్షాళన పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయాలు, ఇళ్ల కూల్చివేతల నేపథ్యంలో బీఆర్ఎస్ ఇప్పటిదాకా కూడా తను చేసినటువంటి పని తనే చెప్పుకోవటంలో ఫెయిల్ అయింది. గతంలో కూడా ఇదే, ఎలక్షన్ల ముందు మేము పని చేశాం కదా, ప్రజలు నమ్ముతారు, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు, మేము చేసి చూపించాం అనే దాని మీద భరోసాతో పోయారు తప్పితే ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, అరే 1000 పత్రికలు ఎన్ని పెట్టుకుని ఒక రకంగా ఒక పెద్ద కుట్ర కార్యక్రమం, ఆర్కెస్ట్రేటెడ్ దాడి జరుగుతుంటే ఎదుర్కోవాల్సి అంటే ప్రజలకి వాస్తవాలను చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అంటే ఆత్మగౌరవం ఉంటుంది ఖచ్చితంగా. పనిచేసిన వాళ్ళు పోయి బతిలాడుకోరు కదా ఎవరిని, ఖచ్చితంగా బతిలాడుకోరు.
కానీ తప్పని సందర్భం, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి తప్పని సందర్భం. ఇంత మోసపూరితమైన దగాపూరితమైనటువంటి దీనిలో ప్రజల్ని మోసం చేస్తున్నటువంటిది అదే ప్రజల కళ్ళు వాళ్ళ వేలుతోనే పొడుస్తున్న సందర్భంలో అనివార్యంగా ప్రజల మధ్యకు పోయి ఉన్నమాట ఉన్నట్లుగా జరిగినట్లుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది కొంత ఆలస్యమైనా ఇవాళ కేటీఆర్ గారు నిన్న అక్కడికి వెళ్ళటం, నాగోల్ ప్రాంతంలో డెమో అంటే ప్రాక్టికల్ గా తీసుకెళ్లి చూపించడం మేమేం చేసాం అనేది. సుమారు ఇక్కడ మీకు ఎక్కడికి వస్తుందంటే ఇది మంచిరేవుల టు ఘట్కేశ్వర్ ఆ ఏరియాలో టిఆర్ఎస్ ఏం చేసింది, ఎస్టీపీలు రెండు వైపులా, నది రెండు వైపులా ఎస్టీపీలు, ఎక్స్ప్రెస్ వేలు, పార్కులు, సుందరవనాలు అంటే పార్కులు లాంటివి, రిక్రియేషన్ సెంటర్లు, రిక్రియేషన్ ఎట్లా ఏర్పాటు చేసాం అనేది ఆ ప్యాచ్ మొత్తం ఏది మన మంచిరేవుల టు ఘట్కేశ్వర్. ఇది మొత్తం 16,000 కోట్ల రూపాయల ప్రణాళిక. ఇవాళ కూడా అడుగుతుంది టిఆర్ఎస్ ఖచ్చితంగా. కేటీఆర్ గారు స్వయంగా చెబుతున్నారు, మాకు అప్పచెప్పండి, కాంట్రాక్ట్ అనుకోండి ఇవ్వండి, 16,000లో చేసి చూపిస్తాం సుందరీకరణ అని చెబుతున్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి ఎదురుదాడి. అడిగా ఏమాత్రం ముందు ఒక్క అడుగు వేయాలన్నా, ఒక్క ఇల్లు కూల్చాలన్నా కానీ భయపడే పరిస్థితి ప్రభుత్వానికి. ఇన్నాళ్ళు మాటలతో ఎదుర్కొంటున్నాం, లేకపోతే వాళ్ళ చేతల్ని ఇల్లు కూలిస్తే ప్రజలు నిరాశ్రయులు వచ్చి తమ ఆక్రోశం వెళ్ళిపోవడం, టీఆర్ఎస్ ఎదురుదాడి చేయటం, లేకపోతే ఇల్లు కూల్చకుండా అడ్డం పోయి నిలబడటం. జనతా గ్యారేజ్ అని చెప్పారు కదా టీఆర్ఎస్ ఆఫీస్, అలా నిలబడి ఉంది, అలా పోరాడింది. కానీ ఒక్క డెమాన్స్ట్రేషన్ తో ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేయాలంటే నైతికంగా భయపడే పరిస్థితి. ఎందుకంటే జనాల నుంచి విప్లవం తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక అడుగు ముందుకేయాలంటే 1,50,000 కోట్లు ఎక్కడ, 16,000 కోట్లు ఎక్కడ, 10 రెట్లు తేడా, 10 రెట్లు తేడా. 1,50,000 కోట్ల ప్రణాళిక వేసి వీళ్ళు మూసి సుందరీకరణ పేరుతో చేస్తారు ఇళ్ల కూల్చివేతలు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ఆ రోజు మంచిరేవుల టు ఘట్కేశ్వర్ జరిగినటువంటి ఎస్టీపీఎల్ ప్లాట్ దగ్గర నుంచి సుందరీకరణ, రకరకాలైనటువంటి క్లీనింగ్, నల్గొండ వెళ్లే నీళ్ళని క్లీన్ చేసే అంత ఇది. కాబట్టి ఏంటి, ఈరోజు ఈ డిమాన్స్ట్రేషన్ తర్వాత ప్రజలందరికీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది మరింత బలంగా వెళ్ళాలి. ఈ డిమాన్స్ట్రేషన్ తర్వాత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా మూసీ నది సుందరీకరణ పేరు అడ్డం పెట్టుకొని ఇల్లు కూల్చివేసి ఆ స్థలాలను ఆ భూమిని ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారనే పెద్ద ప్రశ్న ఈరోజు. అంటే ప్రైవేటు వ్యాపారంగా మార్చుకొని మూసీ సుందరీకరణ పేరుతో పెట్టే 1,50,000 కోట్ల రూపాయల్లో స్కామ్, భూములు అంటే ఇల్లు కూల్చివేసి దొరికిన లాక్కున్నటువంటి భూముల్లో స్కామ్. ఖచ్చితంగా ఇదంతా ఈరోజు ఏంటంటే ఒక్క డెమాన్స్ట్రేషన్ తో ప్రజల కళ్ళ ముందు కట్టినట్లు కనపడుతుంది. సో ఏంటంటే ప్రభుత్వ అవినీతి కూడా అంతులేని ఆ గతంలో అంతులేని, ఒకప్పుడు అంతులే మహారాష్ట్ర అనుకుంటా ఆయన అవినీతి గురించి అంతులే అవినీతి గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఇవాళ అంతులేని అవినీతి రేవంత్ రెడ్డి గారిది అసలు మామూలుగా అది చెప్పటానికి వినటానికి కూడా కష్టమైన స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఏంటి, ఈరోజు దీన్ని ప్రతిఘటించిన తీరు నిన్న డెమో వెల్కమ్, బ్రహ్మాండం. దీన్ని ఇంకా కూడా ఆ డెమో మొత్తం నా వీడియోని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అక్కడ జరిగిందంతా చూపించారు కాబట్టి టీఆర్ఎస్ హయాంలో. కాబట్టి ఏంటి, నేను చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఇదే కాదు, మూసీ నది పేరుతో ఫ్యూచర్ సిటీ అని అక్కడ అదొకటి ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు, వేలాది ఎకరాల భూములు, ఫార్మా సిటీ ఒకే చోట ఫార్మా ఇండస్ట్రీ మొత్తం ఉంటే పొల్యూషన్ అనేది ఒకే చోట కంటైన్డ్ గా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయటం, దాన్ని కోఆర్డినేట్ చేయటం, దాన్ని ఆ పరిశ్రమలు వదిలే కాలుష్యాన్ని సరైన పద్ధతిలో మేనేజ్ చేయటం సాధ్యమైన ఒక చోట ఫార్మా సిటీ అని బయటపెట్టి దానికి ఏర్పాట్లు చేస్తే ఆ భూమిని ఫార్మా సిటీకి వాడకుండా ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాలో వస్తున్నట్టు యువత రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా చేసుకుంటా పోతున్నటువంటి దుర్మార్గమైన వైఖరి ప్రభుత్వానికి. అడుగడుగున హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అని చెబుతున్నారు. ప్రజెంట్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, అంతర్జాతీయ నగరం, విశ్వనగరం హైదరాబాద్. అలాంటి విశ్వనగరాన్ని తగలబెట్టి నాశనం చేసి దాన్ని 3 ముక్కలు చేసి ఎప్పుడో ఫ్యూచర్ అరచేతిలో వైకుంఠం మళ్ళీ అక్కడ కూడా ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి. దానిలో కూడా 1,50,000 కోట్లు ఇంకో అమౌంట్ మళ్ళీ స్కామ్. అంటే ఒక పక్కన చంద్రబాబు కర్తవ్యం ఇది ఇది మన మామూలు అటు యజమానికి ఇటు ఆయన తాలూకు శిష్యుడికి ఇద్దరికి ఉభయతారకంగా. యజమానికి ఏమో తెలంగాణ నాశనం చేసే పని చేసి పెట్టడం, చంద్రబాబుకి తనని కాదన్నది కాబట్టి తెలంగాణ నాశనం చేయాలని చంద్రబాబు కార్యక్రమం ఒక పక్క హైదరాబాద్ నగరాన్ని నాశనం చేస్తా, దాన్ని 3 ముక్కలు చేసి నష్టపరుస్తా. రెండో పక్కన
శిష్యుడి గారి సొంత అవసరాల కోసం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నిధులు పంచడం కోసం పంపడం కోసం ఫ్యూచర్ సిటీలు, మూసి పునరుజ్జీవనాలు రకరకాల పేర్లు పెట్టి సాగిస్తున్నటువంటి దౌష్యం, దుర్మార్గం. సో దీన్ని ఖచ్చితంగా ప్రజలు అడ్డుకొని తీరాలి. ఇప్పుడు కొత్తగా ఒక్క ఇల్లు కోల్చాలన్నా, ఒక్క ఇటుకరాయి కోల్చాలన్నా భయపడిపోయే పరిస్థితి రావాలి. మరి కేసీఆర్ గారి హయాంలో ఆ ప్యాచ్ మొత్తం మీరు చెప్పినటువంటి మంచిరేవుల టు గట్కేశ్వర ప్యాచ్ మొత్తం ఆ రోజు సుందరీకరణ చేసినప్పుడు ఎస్టీపీలో ఎన్ని వచ్చినప్పుడు ఎస్టీపీ అంటే సోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురికి నీరుని శుద్ధి చేసే ప్లాంట్, ఇట్లాంటివన్నీ వచ్చి ఆ రోజు జరిగిన దీనిలో ఈ రోజు మరి ఒక్క ఇల్లు కోల్లా, ఆ రోజు ఒక్క ఇల్లు కోల్లా. ఇవాళ ఎందుకు కోల్తారా ఈ నీళ్ళు అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రజల్లోంచి వస్తుంది. ప్రజల్లోంచి ఆలోచన రావాలి. ప్రజలందరూ మూసీనది పరివాహక ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా జరుగుతుంది గమనించాలి, చూడాలనేది అనుకుంటున్నాను. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక మహాయజ్ఞం జరిగిన అంశాన్ని నిన్న కేటీఆర్ గారు ఏదైతే ప్రజల దృష్టికి తీసుకొచ్చారో దీంతో పూర్తిగా ప్రభుత్వానికి ఒక ధీటైన సమాధానం చెప్పినట్టయిందని పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. ఓవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విప్లవం కోసం భారీ రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన కోసం కూడా ఒక మహాయజ్ఞంలాగా కార్యక్రమాలు చేపడితే మభ్యపెట్టి ప్రజల్ని అబద్ధాలతో మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా పాపారావు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే రాకేష్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసేందుకు కేసీఆర్ గారి సారథ్యంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఏ రకంగా కృషి జరిగిందో మనం చూసాం. ఓవైపు అభివృద్ధి పేరిట పూర్తిగా అరాచకం సృష్టిస్తుంది కాంగ్రెస్ సర్కార్ అనే ఒక అంశం ప్రజల్ని రోడ్డున పడేస్తున్న విషయం. మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకు కూడా దెబ్బతీస్తున్న విషయాలు ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ 2 నెలల్లో హైదరాబాద్కు సంబంధించిన మొత్తం ఓవరాల్ అంశాలని? ఒకటి ప్రధానంగా అంటే తెలంగాణలో వ్యవసాయ రంగానికి తెలంగాణలో కావాల్సినటువంటి నీటి వనరులను సృష్టించడం కావచ్చు, చెరువుల్లో పూడిక తీయడం కావచ్చు, వాటిని వాటర్తో నింపడం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కావచ్చు, వివిధ ప్రాజెక్టుల ద్వారా ఏదైతే నీటిని నిరంతరం కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ కూడా ప్రాజెక్టులు నిర్మాణం చేయడం ద్వారా అంటే నేనేమంటున్నా అంటే గతంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ఎక్కడికక్కడ చెరువులు నింపడం. ప్రధానంగా కేసీఆర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మనం అంతటా కూడా ఇప్పుడు కావాల్సినటువంటి రిజర్వాయర్లు మనం ఎంత సృష్టించినా కానీ సరిపోవు. రిజర్వాయర్ను సృష్టించాలి, తద్వారా ఆ నీటితోటి మనం అది చెరువులను నింపాలి. కాబట్టి ఫస్ట్ చేపట్టిన చర్య ఏంటంటే మిషన్ కాకతీయ ద్వారా మొత్తం ఆ రోజు కాకతీయ రాజులు కట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ, చెరువులన్నింటినీ పూడికలు తీయడం ద్వారా చెరువులను ప్రతిష్టం చేయడం జరిగింది. వాటన్నిటిలో నీళ్లు నింపారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే చెర్లలో కూడా నీళ్లు లేవు. ఒక దిక్కు వ్యవసాయం, ఇంకో దిక్కు ఏదైతే గ్రోత్ ఇంజన్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో జరిగేటింది ఇండస్ట్రీస్. అదేవిధంగా ఇక్కడ మొత్తం వ్యవసాయం ఉండదు. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంది? తాగునీరు, విద్యుత్ శక్తి, రక్షణ. ఈ 3 అంశాలు ఉంటాయి. ఈ 3 అంశాలకు అని చెప్పేసి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ శుద్ధి చేయడం కావచ్చు, వేస్టేజ్ని క్లీన్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వీటిని చేపట్టడానికి ఏం చేశారు? ప్రధానంగా మిషన్ భాగీరథ నీరును హైదరాబాద్ దానికి అందించడం ద్వారా, ఎక్కడికక్కడ చుట్టూ ఒక రింగు సృష్టించడం ద్వారా మొత్తం హైదరాబాద్ కావాల్సిన డ్రింకింగ్ వాటర్ను డైరెక్ట్ గోదావరి నుంచి వెళ్ళి, కృష్ణా నుంచి వెళ్ళి గతంలో సప్లై చేశారు. కానీ ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ఉన్నది. నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, కొండపోచమ్మ నుంచి వెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చుకొని మన గండిపేటలో పోసుకోవచ్చు నీరు. అది 600 పైన కొండపోచమ్మ ఉన్నది, 550 కింద హైదరాబాద్ ఉన్నది. ఓ 50 ఫీట్ల ఫరక్ ఉన్నది, 50 మీటర్ల ఫరక్ ఉన్నది. ఆడికేం తీసుకొచ్చి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా నీళ్లు పడుతుంది దీంట్లో. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం ఏమున్నది? కొండపోచమ్మ నుంచి తీసుకురావచ్చని నేను స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా ఇక్కడ తాగునీటి 24 hours పవర్ ఇవ్వడం జరిగింది, కరెంట్ ఇవ్వడం జరిగింది. జనరేటర్ల దుకాణాలు బంద్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ జనరేటర్ల దుకాణాలు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు గ్రామాలలో బోర్ మోటార్లు తిరగకపోతుండే, ఎందుకంటే ఎవరు బాయి తవ్వకుండా నీళ్లు పడుతుండే, పుష్కలంగా చెర్లలో నీళ్లు ఉండే. కానీ ఈరోజు మళ్ళీ బోర్ మోటార్లు స్టార్ట్ అయినాయి. బోర్ మోటార్లు ఈరోజు జనరేటర్లు మళ్ళీ తెలంగాణలో స్టార్ట్ అయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కరెంటు కోతలు కూడా స్టార్ట్ అయినాయి. అండ్ ఇదొక అంశం అయితే ఈరోజు ఇండస్ట్రీస్లలో ప్రధానంగా రక్షణ. మనం చూసినాం, మనం కోటిల కాల్పులు జరుపుడు, ఒక డబ్బులు డిపాజిట్ చేస్తామని పోతే ఏటీఎం దగ్గర కాల్పులు. అదేవిధంగా చందానగర్ లో బంగారు దుకాణాన్ని లూటి. దానికి మంత్రి ఎవరు ఉన్నారా అంటే ఇక్కడ హోంశాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే మళ్ళీ సీఎం గారే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విద్యాలయ గురుకులాలు పెట్టేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసి ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తే ఈరోజు ఏం పరిస్థితి? మొత్తం బీసీ ఫీజు రియంబర్స్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. దగ్గర
విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటంటే వాడికి ఏదైతే సింగరేణికి బకాయి పడ్డటువంటి 40,000 కోట్ల రూపాయలు ఇప్పటికి కడతలేరు. ఓకే, ఆర్థిక శాఖ మంత్రి బట్టిగారే ఉంటారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టిగారే ఉంటారు. ఈ శాఖ నుంచి ఆ శాఖకు ట్రాన్స్ఫర్ అయితే పైసలు. ఓకే, కాబట్టి నేను ఏమంటానంటే మీరు విద్యుత్ శక్తిని దెబ్బతీస్తారు, ఎడ్యుకేషన్ దెబ్బతీస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ దెబ్బతీస్తారు. గతంలో కేసీఆర్ గారు షీ టీమ్స్ పెట్టారు, షీ టీమ్స్ పెట్టి స్పెషల్ టీములు పెట్టి రాత్రి కూడా రక్షణ కల్పించారు. ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు, కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సేవలు చేయడానికి ఈరోజు చాలామంది ఆఫీసర్లు కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం రక్షణ ఉన్నది. కాబట్టి మొత్తానికి మొత్తం కూడా పరిపాలన అనేది డిస్టర్బ్ అయిపోయింది. పాలన అనేది జరగట్లేదు ఇక్కడ. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండాలి. 70 సార్లు నువ్వు ఢిల్లీలో కూర్చుంటే ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది? 70 సార్లు నువ్వు ఢిల్లీకి పోతుంది, పోనీకో రోజు రానికి ఒక రోజు వేసుకున్నా కానీ దగ్గర దగ్గర ఒక 250 రోజులు ఢిల్లీనే కట్టి నువ్వు ఉన్నటువంటి 800 రోజులల్లా. ఆ తర్వాత చూసుకుంటే నువ్వు ఏడున్నావు ఇక్కడ. తర్వాత విదేశీ పర్యటనలు, ఇక మొత్తం ఏడుంటాను అంటే కమాండ్ కంట్రోల్ స్టేషన్. కాబట్టి నేను ఏమంటున్నా, పాలన కొనసాగట్లేదు. ఈరోజు మంత్రులందరూ కూడా పాలన మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి వెంటనే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు డబ్బులు జమ చేసే ఒక వేదిక మీద ముఖ్యమంత్రి గారు మనం ఒక 1000 కోట్లు ఇవ్వలేమా అంటే ఇస్తామని సపోర్ట్లు కొట్టారు కాంగ్రెస్ వాళ్ళందరూ. మొన్న పిలిచింది డిస్టిక్ ప్రెసిడెంట్లకు ట్రైనింగ్ కాదు, ట్యాక్స్ కలెక్షన్కి పిలిచిర్రు. ఏడేడు ట్యాక్స్ దొరుకుతుంది పట్టుకరాపర్ అని చెప్పేసి. రేపు ఇప్పుడు మొత్తం పడతారు వాళ్ళు. డిస్టిక్ ప్రెసిడెంట్ వీళ్ళు రూపాయి అడిగితే వాళ్ళు 10 రూపాయలు వసూలు చేస్తారు. వాళ్ళేం తక్కువ మరి కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఈరోజు అందరినీ కూడా ఇండస్ట్రియలను వేధించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం తెలంగాణ డిస్టర్బ్ చేసే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు చేపట్టిన చర్యలేంది, నువ్వు కట్టిన ఫ్లైఓవర్లేంది, దానికి ఇచ్చిన బిల్లులేంది. ఇప్పుడు ఉత్తానే కేటీఆర్ గారు కట్టినాయి, కేసీఆర్ గారు టైంలో జరిగినటువంటి నిర్మాణాలకు రిబ్బన్లు కట్ చేసారు కాదు కదా. నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో కొత్తగా కట్టిన ఒక ఇటుక పెట్టిన కొత్త ప్రాజెక్ట్ పేరు చెప్పు, ఒక కొత్త ఫ్లైఓవర్ పేరు చెప్పు. లేదు, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాలు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లన్నీ అయిపోయినాయి. నువ్వు కొత్త ఇందిరా మిల్ అని చెప్తాను కదా, హైదరాబాద్లో నువ్వు కొట్టే కేసీఆర్ గారు కట్టిన 1,00,000 ఇల్లు తప్పితే ఒక కొత్త ఇల్లు అడ్రస్ చెప్పు నాకు, ఏం లేదు. కాబట్టి ఏమనంటే ఒకవేళ ఇవన్నీ మాట్లాడినామనుకో సబ్జెక్ట్ పరంగా బూతులు మాట్లాడడం మొదలు పెడతారు. పేగులు మెడలు వేసుకుంటా, గోళీలు ఆడతా, లాగుల తొండలు దొర కొడతా, ఈ భాషతో వెళ్ళిపోతారు. నేను ఇంకొక మాట అడుగుతున్నానండి రామరాజు గారు మీ ద్వారా సూటిగా ఒక ప్రశ్న. సరే, ఇప్పుడు రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ చేసినామన్నారు. రుణమాఫీ చేస్తే ఏడికేంది కడతారు? ట్రెజరీ నుంచి కట్టాలి. ట్రెజరీ నుంచి కట్టినప్పుడు నువ్వు లాస్ట్ టైం బడ్జెట్లో నువ్వు ఖర్చు పెట్టినటువంటి సంక్షేమ నిధిలో 26,000 కోట్లు అయితే 26,000 కోట్లు అయితే 20,000 కోట్లు ఎట్లా కట్టావు నువ్వు? అంటే పెన్షన్ ఇవ్వలే, ₹1 ఇవ్వలే, ఏమి ఇవ్వలేదా? కాబట్టి నేను ఏమంటానంటే వాళ్ళు చెప్పే లెక్కకు ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెడతారు, వాళ్ళు చెప్పే లెక్కకు వాళ్ళు కట్టిన పైసలకు లెక్క దొరకాలి. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్లో సంపదను పెంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పంచితే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ను విధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా పతాక శీర్షికల్లో కేవలం కూల్చివేతలు, ప్రజల ఆర్ధనాదాలు తప్ప ఇక్కడ అభివృద్ధి కనిపించట్లేదనే అంశాన్ని రాకేష్ గారు అలాగే పాపారావు గారు కూడా ప్రత్యేకంగా గుర్తు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం గతంలో మనం చూసాం సమైక్య రాష్ట్రంలో ఎలా విధ్వంసం జరిగిందో తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు మనం చూసాం. దాని తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఏ రకంగా విశ్వవ్యాప్తం చేశారో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారి హయాంలో ఏ రకంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందో, ఉపాధి అవకాశాల గనిగా హైదరాబాద్ తీర్చిదిద్దారో మనం చూసాం. కానీ ఇటీవలి కాలంలో పత్రికల్లో వార్తలు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా విధ్వంసం కావచ్చు, భూములకు సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, చివరికి ఇటీవలి కాలంలో ఏకంగా మూసీకి సంబంధించిన బాధితుల ఆక్రందనలే పతాక శీర్షికలు అవుతున్న పరిస్థితి. తాజాగా గనులకు సంబంధించి హైదరాబాద్లో అక్రమ మైనింగ్కు సంబంధించిన వార్తలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా సున్నపురాయి అక్రమ మైనింగ్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, కేజీఎఫ్ తరహాలో పొంగులోటి మాఫియా అంటూ మరో వార్త కూడా మనం ఈరోజు ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ఒకసారి ఓవైపు భూముల వ్యవహారం, మరోవైపు గనులకు సంబంధించిన మైనింగ్ వ్యవహారాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? తెలంగాణలో భూ దందా భారీ ఎత్తున, అంటే అవినీతికి అది ఇది కాదు అనర్హం అనేది మామూలుగానే భూమి తాలూకు ఇది అనేది ఒక స్కాండల్స్, స్కామ్స్ కి ఎక్కువగా నిరంతరంగా ఎక్కడైనా స్కాములు, స్కాండల్స్ జరిగేది భూమి అనేది ఒక కేంద్రంగా ఉంటా వచ్చింది. నా దగ్గర ఒక పుస్తకం కూడా ఉంది, ద ల్యాండ్ ట్రాప్ అని. గత అనేక
దశాబ్దాలు కావచ్చు, శతాబ్దాలుగా కావచ్చు, భూమి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఒక స్కామ్ కేంద్రంగా, ల్యాండ్ ట్రాప్ అంటే భూమిని భూదాహం అంటారు. అది మామూలుగా రైతాంగానికి నాకు కొంత భూమి ఉండాలి దున్నుకోవడానికి అనేది భూదాహం అంటారు. కానీ ఈ రోజు బకాసురులకి భూదాహం ఉంది. ఇట్లాంటి రాజకీయ నాయకులు భూదాహం, విపరీతమైనటువంటి భూమిని ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేసి కన్నుబడ్డ తోటలా కబ్జా చేసే తీరులో ఉన్నారు. దీనిలో భాగంగానే భూమిని ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్న మూసీ నది పక్కన కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎన్ని స్కాములు, నిరంతరంగా స్కాముల మయం. లగచర్లలో కూడా అలాంటి ప్రయత్నం జరిగింది కదా. లగచర్ల టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టు మూసీ, మొత్తం అన్ని చోట్ల భూమిని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద భూదాహం అనేది, బకాసురుల భూదాహానికి తెలంగాణ కబ్జా అవుతుంది. రెండోది ఇక్కడ మీకు ఈ గనులు సరే, గనులు తెలిసిందే మనకు, చాలా విషయాలు, చాలా మంది విషయం, మంత్రుల విషయం, వీళ్ళందరి విషయం మాట్లాడుకుంటున్నాం. అలాగే మీకు ఇంకో పక్కన చూస్తే ఇక్కడ అన్నారంలో ఇసుక తవ్వకాల గురించి కూడా ప్రస్తావిస్తారు. అన్నారం బ్యారేజ్ దగ్గర పిల్లర్స్ పక్కనే 500 మీటర్లు అనుకుంటా అక్కడ ఆ దూరంలో ఇసుక తవ్వకాలు చేయకూడదు బ్యారేజ్ దీనిలో. కానీ ఇక్కడ కరెక్ట్ గా పిల్లర్స్ పక్కనే తవ్వకాలు చేసి లారీలు, అది ఫోటో కూడా చూశాను పేపర్లో, లారీలు ఎలా క్యూ కట్టి ఇసుక తీసుకెళ్తున్నాయి బ్యారేజ్ దగ్గర తవ్వుకొని. కాళేశ్వరం పరిస్థితి అంటే బ్యారేజీలు నీళ్లు, రైతుకు నీళ్లు ఇవ్వడానికి, సాగునీరు ఇవ్వడానికి నిర్మించిన బ్యారేజీలని ఈరోజు వాటిని పక్కన పడవ పెట్టి ప్రాణహిత నీళ్ళేమో అక్కడ నిల్వబెట్టకపోవటం వల్ల ఆ అనంత పెద్ద ప్రవాహంగా ఆంధ్రప్రదేశ్ వాడుకోవటానికి వెళ్ళిపోతున్నాయి. అక్కడికి చేరతాయి నీళ్ళన్నీ, వాళ్ళు వాడుకుంటున్నారు. తెలంగాణ రైతు ఏమో నీళ్లు లేక కటకట్లాడుతున్నాడు. అన్నారం పిల్లర్ల కింద తవ్వకాలు, ఇసుక తవ్వకాలు చేసి ఇసుక మాఫియా బాగుపడుతుంది తెలంగాణలో. ప్రజలు నష్టపోతున్నారు ఓవరాల్ గా. ఉద్యోగాల గురించి కూడా మీరు దీన్ని ఈ దఫా మీరు అడిగిన క్వశ్చన్ లో చూడండి. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం 8,000 ఉద్యోగాలు ఇచ్చింది. దీన్ని సొంతగా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఈ ప్రభుత్వం? కేసీఆర్ గారు ఎగ్జామ్ పెట్టి, కేసీఆర్ గారు రిజల్ట్స్ ఇచ్చి, లేకపోతే అక్కడికి తెచ్చినటువంటి చివరికి అపాయింట్మెంట్ లెటర్లు మాత్రమే మిగిలిన క్రతువు, దాన్ని పూర్తి చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి కేసీఆర్ గారు పూర్తి చేసిన మొత్తం కార్యక్రమానికి ఆ ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు. అది అందరికీ అర్థమైంది కూడా. రెండోది, అది చాలదు, ఉద్యోగాలు ఇవ్వట్లా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. దాన్ని మించి నిన్న మొన్న వచ్చినాయి కదా వార్తలు, 30-35 వేల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించేది జరిగింది. వాళ్ళు తొలగించేశారు ఉద్యోగాల నుంచి. ఉన్న ఉద్యోగాలు ఊడబీక్కున్నారు. ఈ సంవత్సరం 35,000 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోతాయని. అంటే ఒక రకంగా ఉన్న ఉద్యోగాలు పీకుతున్న కార్యక్రమం. రెండో పక్కనేమో ఆ ఉద్యోగాలు ఇస్తారని యోజనలు దగా చేసి ఆఖరికి నిన్న అనంతగిరి వచ్చిన రాహుల్ గాంధీ యోజనలు ప్రశ్నిస్తారేమో, తనను అటగిస్తారేమో భయంతో ఏ విధంగా ఒక రకంగా దాట వేసుకుని వెళ్ళిపోతారు, హెలికాప్టర్లో వెళ్ళాడు అనుకుంటారు, తెలిసి ఏమేం చేశారు అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ వాగ్దానాలు చేసి యోజన ఖమ్మంలో యోజన డిక్లరేషన్ ఇచ్చి, రాహుల్ గాంధీ స్వయంగా సంతకాలు పెట్టినటువంటి మేనిఫెస్టోలు తెచ్చి, ఒక రకమైనటువంటి తెలంగాణలో ఈరోజు జరుగుతుంది పూర్తిగా తెలంగాణ తిరోగమనం, విధ్వంసం జరుగుతున్నాయి. ఈయనిచ్చే రేవంత్ రెడ్డి గారు పంపే సూట్ కేసులు, ఇప్పుడు రేపు కేరళ ఎలక్షన్ లో గెలవాలంటే 1,000 కోట్లకు పంపుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానిలో మంత్రులకి ఇంత వాటా అని, తన వాటాకి ఇంత తీసుకున్నారనే వార్తలు కూడా ఇస్తామని చెప్పారనేది. సో దానికోసం జరుగుతున్న సొంతం కొంత, యజమాని కోసం కొంత అన్నట్లుగా నడుస్తున్నటువంటి అవినీతి తంతు ఈ రోజు తెలంగాణని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇప్పుడు మనల్ని ఎవరిని అడగక్కర్లా, మళ్ళంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మామూలుగా రోడ్డు మీదకి పోతే జనాలు మాట్లాడుతున్న మాటలే తెచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాను నేను. మామూలుగా జనాల దగ్గరికి పోతే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ ఎవరినైనా కదిలించండి, పెదవి విరుస్తున్నారు. కొంతమంది సిగ్గుపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కదా ఎలా చెప్పుకోగలం, ఇప్పుడు ఏం మాట్లాడగలం అని సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. అంత దారుణంగా జనాల్ని మోసం చేసినటువంటి తీరు. నిన్నటిదాకా మనం మాట్లాడాం, ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ గెలవదు ఈ అవినీతి వల్ల. జనాలు అదే మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇంకా కనపడదు సార్ అని మాట్లాడుతున్నారు. కుర్రాళ్ళు ఎవరైనా కదిలిస్తే, ఆటో ఎక్కి ఆ ఆటో యువకుడిని కదిలించినా లేకపోతే ఇంకెవరిని కదిలించినా 20 ఏళ్ళు కనీసం కాంగ్రెస్ కనపడదు తెలంగాణలో. సమాధి అయిపోతుంది కాంగ్రెస్ అని చెబుతున్నారు. వీళ్ళు డబ్బులు తీసుకెళ్లి కేరళలో గెలవాలనుకుంటున్నారు, వీళ్ళు డబ్బులు తీసుకెళ్లి బీహార్లో గెలవాలని ప్రయత్నం చేశారు, మహారాష్ట్రలో ప్రయత్నం చేశారు, ఢిల్లీలో ప్రయత్నం చేశారు. కానీ కూర్చున్న నేల, రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆయన గెలిపించిన నేలకు ఆయన ద్రోహం చేసి శాశ్వతంగా తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేసేదానికి పనిచేసుకుంటున్నారు. తప్పి ఈ లోపు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఎవరికి దిగులు లేదు, కాంగ్రెస్ గురించి ఎవరికి దిగులు లేదు.
కానీ తెలంగాణకి వస్తున్నటువంటి పరిస్థితులు, తెలంగాణలో జరుగుతున్నటువంటి తిరోగమనం, తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఈ రోజు అక్రమ మైనింగ్ దగ్గర ఎందుకు మీకు సింగరేణిలో కూడా దాన్ని అదేదో నైనీ బ్లాక్లకు సంబంధించిన వ్యవహారం, నైనీ బ్లాక్ ని అది రద్దయింది కదా ఆఖరికి. ఎందుకు జరిగింది? సింగరేణి ఆబ్వియస్ గా తెలంగాణ మొత్తానికి గుండెకాయ లాంటిది, ఆత్మ లాంటిది. అట్లాంటి గుండెకాయలో ఆత్మ లాంటి సింగరేణి ఆబ్వియస్ గా అందరు దాని చూస్తుంటారు. అట్లాంటి చోటే నైనీ బ్లాక్ వేలం రద్దవటం లేకపోతే ఇదవటం. సో ఇక వేరే చెప్పేది ఏమి లేదు. ప్రభుత్వం ఉన్నదే స్కామ్ల కోసం, స్కామ్స్టర్ల కోసం. ఓకే, మనం చూస్తా ఉన్నాం భూముల నుంచి మొదలుకొని గనుల వరకు కూడా ప్రభుత్వం పూర్తిగా కబలిస్తున్న సందర్భాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తోంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగిన రాష్ట్రాన్ని విధ్వంసం ప్రతి పరిణామాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా ఈ క్రమంలోనే కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం తెలంగాణలో అని చెప్పేసి పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు మనం చూసాం. రాకేష్ గారు, ఇటీవల మనం చూసాం సింగరేణికి సంబంధించిన గనుల వ్యవహారం అనేది పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి. బీఆర్ఎస్ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత చివరికి నైనీకి సంబంధించిన వ్యవహారంలో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ప్రభుత్వం మనం చూసాం. తాజాగా హైదరాబాద్లో కూడా అనేక రకాల అక్రమ మైనింగ్లు కొనసాగుతున్నాయనే అంశం నిన్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అంతా కూడా అక్కడ పర్యటించిన సందర్భం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి? ఒకవైపు భూములకు సంబంధించిన వ్యవహారం, మరోవైపు ఇళ్ల కూల్చివేతలు, ఇప్పుడు గనులు, మైనింగ్కు సంబంధించిన వ్యవహారాలు, ప్రజల్లో ఎట్లాంటి చర్చ జరుగుతున్నాయి? అంటే మనం స్పష్టంగా చూసినాం, ఎప్పుడైతే నైనీ బ్లాక్ గురించి హరీష్ రావు గారు మాట్లాడంగానే వెంటనే హరీష్ రావు గారికి నోటీసులు రావడం, ఫోన్ ట్యాపింగ్, అని తర్వాత కేటీఆర్ గారికి, రామన్నకు మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీస్ రావడం, ఆ తర్వాత మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ గారికి నోటీసులు రావడం, ఇక వెంటనే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినా కానీ మనం ఏం చేస్తలేమని ఫీలింగ్ వస్తామని మా అధ్యక్షుడు, ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా, అంటే జాతిపిత అయినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చారు. మరి ఏం సాధించారు అంటే ఇంతవరకు లేదు. గతంలో 3 సార్లు, అంటే కేసీఆర్ గారికి ఎప్పుడెప్పుడు ఇచ్చారంటే, ఒకటి ఎలక్ట్రిసిటీ దాని గురించి ఇచ్చిండు. కేసీఆర్ గారు స్పష్టంగా అడిగారు, అరే బాబు నేను 3 రూపాయల 94 పైసలకు కొన్నా, అంతకంటే తక్కువకు ఈ దేశం మొత్తంలో ఎవరైనా కరెంటు కొన్నారా ఆ టైంలో చూపెట్టు. ఇప్పుడు నేను అక్రమాలకు పాల్పడ్డప్పుడు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని అడిగితే సప్పు లేదు. అది కరెంటుది బంద్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు సాక్షిగా పిలిచి మేము దోషిగా పెడతామంటే ఎట్లా? అసలు ప్రాజెక్ట్ దాంట్లో తప్పెక్కడ ఉంది చూపెట్టారు మీరు. అదేమన్నా కన్స్ట్రక్షన్ చేయలేదా, జరగలేదా, ఏం చెప్పలే. దాంట్లో చాలా సపరేట్గా ఉన్నాం. మళ్ళీ ఏంది ఫోన్ ట్యాపింగ్ అని, మళ్ళీ ఏది మేము పిలుస్తామని చెప్పి. ఫోన్ ట్యాపింగ్ ఒక ముఖ్యమంత్రికి ఏం సంబంధం? అంటే ఇప్పుడు మనం ఏమేం చేయొచ్చో వాళ్ళు చెప్తారు రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వాళ్ళని ఎట్లా వేధించే. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, చేయాల్సింది ఏంది? ఇప్పుడు మా పెద్దపల్లి పక్క పొంటి తాటిచెర్ల మైన్స్ అవుతున్నాయి. ఆడ గ్రామాలను వాళ్ళకు డేంజర్ జోన్ ఉన్న వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తలేదని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తారు. అక్కడ మరి కంపెన్సేషన్ ఇప్పియండి. అక్కడ మంత్రి గారు ఉన్నారు, శ్రీధరబాబు గారు. నేనేమంటానంటే వాళ్ళు ఆ విలేజ్లో ఏవైతే లిఫ్ట్ అయితే వాటికి హెల్ప్ చేయండి. కానీ ఇప్పుడు మొత్తం కూడా ఏది ఒక మట్టి కనిపిస్తే దాన్ని అమ్ముకోవాలి. ఒక డైరెక్ట్గా ఒక మంత్రి గారి పిఏ అంటే మంత్రి గారు నడిపిస్తున్నట్టే కదా, పట్టుబడతారు. ఏది భూపాలపల్లి జిల్లాలో ఎవరు ఏవి ఇసుక లారీలు, మంత్రి గారి పిఏ మీద కేసు బుక్ చేస్తారు, సీతక్క గారి. అండ్ అదేవిధంగా ఇంకో మంత్రి గారి పిఏ గన్ పెట్టి బెదిరిస్తాడు, కొండ సురేఖ గారి పిఏ. ఆయన ఓఎస్డి, ఆయన ఎవరిని బెదిరించిండు, మరి ఆయన ఎందుకు బెదిరించిండని అది తెలియదు. ఇదైపోతే వెలుగుమట్ల చూస్తున్నాం. ఇంకో దిక్కు నైనీ బ్లాక్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడిగిరని నైనీ బ్లాక్ అంటారు. దాన్ని అందుకే క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పి బట్టి గారి ఫ్యామిలీకి అప్పచెప్పడానికి ప్రాబ్లం అయిందని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాని బట్టి గారు అంటారు. వీళ్ళంతా కూడా దానిలో అవినీతిలో ఇరుక్కపోతారు. అయిపోగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేస్తాడు, హోలోగ్రామ్ స్టిక్కర్ అల్లునికి ఇవ్వమంటే ఇవ్వలేదని చెప్పేసి జూపల్లి గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెడతారు. అంటే నేనేమంటే ఎక్కడికక్కడ అవినీతి పారకపోయింది కాంగ్రెస్ పార్టీలో జస్ట్ 2 yearsలో. లఘుచర్లలో తన అల్లునికి ఫార్మా కంపెనీ కానీ భూములు గుంజుకుంటాడు. ఇంకో దిక్కు తన అన్నదమ్ములకు అంటగట్టాలని చెప్పేసి మొన్ననే పుట్టిన కంపెనీకి అగ్రిమెంట్ రాస్తారు. కాబట్టి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని ప్రజలు ప్రశ్నిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా 99 రోజుల ప్రణాళిక అని చెప్పేసి మొదలుపెట్టారు. అంతకుముందు నేను అధికారంలోకి రాగానే 100 రోజులలో సంతకాలు పెడతా, 6 గ్యారంటీలు ఇస్తా, 13 హామీలు అమలు చేస్తా, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా, స్కూటీ ఇస్తా, ఏది నిరుద్యోగ భృతి ఇస్తా, ఇవన్నీ చెప్పిండు.
దాన్ని ఏం చేసి ఒక రోజుకు తగ్గించిండు 800 రోజులు దాటిన తర్వాత Right. ఒక రోజు తగ్గించి 99 రోజులలో Right. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంది కొన్ని పత్రికలు ఏదైతే వీళ్ళ బాకా పత్రికలు ఉన్నాయో మొత్తం అధికారులందరూ నెలకు 10 రోజులు ప్రజల్లో ఉండాలి. రైట్. అంటే వాళ్ళు ప్రజల్లో ఉంటలేరా? ఓకే. ఎందుకు ఉంటలేరు అంటే డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే చెప్పారు. ఎవరు? మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అంటే అని చెప్పారు, మేము ప్రజల్లోకి పోవాలంటే పెళ్లిళ్ళకి పేరెంటాలు తప్పితే రూపాయి పనిచేసేది లేదు, మా దగ్గర పైసలు లేవు, ఏం చేయనో అర్థమవుతలేదు అన్నారు. రైట్. ఇంకొక ఆయనేమో ఏకంగా ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యేని అయితే వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిండు, రైట్. మాకు పైసలు లేవు, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పైసలు ఇవ్వండి అని. అనిరుద్ రెడ్డి అంటే ఆయన ఏం చేసిండు, ఆయన అయితే డైరెక్ట్ ఎమ్మెల్యేలతో మీటింగే పెట్టిండు, Right. ఓన్లీ సెటిల్మెంట్ ముఖ్యమంత్రితో ఉండేటోళ్ళకైతే మాకు అయితలేదని రైట్. చెప్పి కూడా మీరు బోండి ప్రజలకు బోండి అంటే ప్రజలకు పోయి ఏం చేయాలి? ఓకే. ఇప్పుడు ఒక గురుకులాన్ని కలెక్టర్ సందర్శించడానికి పోయిండు. రైట్. గురుకులకు పోగానే వాళ్ళ పిల్లలు ఏం అడుగుతారు? సార్ మాకు అన్నం సరిగా పెడతలేరు సార్ అంటారు. ఫస్ట్ ఆకలి అడుగుతారు. రైట్. ఆకలి అడిగితే కలెక్టర్ దగ్గర పైసలు లేవు ఇయ్యనికి, కలెక్టర్ అక్కడ పోయి ఏం చేయాలి? ఇప్పుడు దేని సందర్శించాలి కలెక్టర్? Okay. సంక్షేమ పథకాల గురించి పోవాలి. పోగానే ఆకలి అంటారు, బట్టలు లేవంటారు, పుస్తకాలు వస్తలేవంటారు. Okay. వాటికి ఏం సమాధానం చెప్పాలి? కప్పుకొని చెద్దరు లేవంటారు. రైట్. రైట్. ఎండాకాలం వస్తుంది ఫ్యాన్ చక్క పనిచేస్తలేమంటారు. ఓకే. దానికి ఈ కలెక్టర్ ఏం చేయాలి మరి? గవర్నమెంట్ రాయాలి. Okay. గవర్నమెంట్ రాస్తే పైసలు వస్తే లేవు, మరి ఏం చేయాలి కలెక్టర్? ఓకే. అధికారులు పోయి ఏం చేయాలి? ఏది కానీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఓకే. ఈయన ఏం చేస్తుండు? ఓన్లీ ఢిల్లీకి ట్యాక్స్ కట్టే పనులు ఉన్నాయి. రైట్. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాబోయే కాలంలో వీటన్నిటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. రైట్. మనం పూర్తిగా పరిపాలనను పూర్తిగా గాలి కొదిలేశారనే అంశాన్ని రాకేష్ గారు అలాగే పాపారావు గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా ఇచ్చిన గ్యారంటీలను పూర్తిగా పాతరేసి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఏదైతే చేస్తున్నారో ప్రజల్లో తిరుగుబాటు తప్పదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు, అలాగే చర్చలో పాల్గొన్న పాపారావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.